महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీన రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి బీ అలర్ట్ వీడియో. సో ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి నేను రాహుతో పంచగ్రహ కూటమి జరుగుతున్నట్టు కుంభరాశిలోకి వీడియో చేశా. బట్ మరి చాలా రాశుల్ని ఆన్ ద టఫ్ టైం, ఎప్పుడైతే టఫ్ టైం ఉంటుందో ఆ టైంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన సమయం, కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. సో అలాంటి స్పెసిఫిక్ టైమింగ్స్లో ప్రతి రాశికి సంబంధించి అలర్ట్ చేయడం కోసం కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. మీన రాశి వాళ్ళకి సంబంధించి ఇది జస్ట్ ఏంటంటే ఆస్ట్రలాజికల్గా మనం ఒక డార్క్ రోడ్లో వెళ్తున్నప్పుడు చిన్న టార్చ్ లైట్ ఉంటే కనీసం చిన్న చిన్న గుంతల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. సో అలాంటిది జ్యోతిష్యం అంటే వెలుగునిచ్చేది. సో మీన రాశి వాళ్ళకి బీ అలర్ట్ వీడియో ఓకే, ఈయన ఇలా చెప్పారు. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అనేది మనం చూస్తే కనుక ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి మాసంలో మనం చూస్తే శుక్రుడు, రవి, బుధ, శుక్ర ఇలా అందరూ కూడా మీన రాశికి 1000 స్థానంలోకి వచ్చారు. రేపు 23వ తారీఖు నుంచి రేపటి నుంచి కూడా కుజుడు కూడా మార్స్ ఎంటరింగ్ యువర్ 12th హౌస్. సో ఈ విధంగా రవి, కుజ, బుధ, శుక్ర, రాహులు అన్నీ కూడా మీ 12th హౌస్లో గోచారంలో ఉండబోతూ ఉన్నాయి. సో ఇక్కడ అందరికీ తెలుసు 12th హౌస్ అనేది వ్యయస్థానం. సో పేరులోనే ఉంది, వ్యయం అంటే ఖర్చు, ఎక్స్పెండిచర్. హౌస్ ఆఫ్ లాస్ ఆర్ వ్యయస్థానం. సో అలాగే వెరీ స్పిరిచువల్ హౌస్ కూడా 12th హౌస్ అనేది. ఇక్కడ మెయిన్ ఏ విషయాల్లో మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనేది మనం చూస్తే కనుక రవి కుజులు లాంటి బుధ శుక్రులు ఇద్దరు మిత్రక్షేత్రంలో ఉన్నారు కుంభరాశిలో, ఓకే, రాహుతో కలిసి. కుజుడు కూడా ఎంటర్ అవడం, రవి కుజులు ఇద్దరు కూడా రెండు కూడా ఫైరీ సైన్స్, రెండు కూడా అగ్నితత్వ రాశులు అవి 12th హౌస్లోకి రావటం. సో కాబట్టి ఎప్పుడైతే 12th హౌస్లో రవి కుజులు లాంటి ప్లానెట్స్ ఇక్కడ వస్తాయో 1000 స్థానంలో, కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడన్నా ఫ్యామిలీలో ఎవరైనా శివైక్యం అయినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు, ఏదన్నా మరణం సంభవించినప్పుడు మనం కొన్ని వాళ్ళని పరామర్శించడానికి ఇళ్ళకి వెళ్ళటానికి సంబంధించి కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఈ 12th హౌస్లో ఇన్ జనరలైజ్డ్గా 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి ఏమన్నా వార్తలు, దుశ్శకునాలకు సంబంధించిన వార్తలు అనేది ఇన్ జనరల్గా వినే ఆస్కారాలు అనేవి ఈ 12th హౌస్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే రవి ఆరోగ్యపరంగా కావచ్చు, లోన్స్ పరంగా తీసుకునే విషయాల్లో కావచ్చు, వాటి విషయాల్లో కొంచెం కేర్గా ఉంటాం. సో అలాగే హిడెన్ ఎనిమీస్ అనేది ఓవర్ యాక్టివ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బికాస్ 12th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ హిడెన్. సో పంచగ్రహ కూటమి రాహుతో కలిసి యాంప్లిఫై చేయటం వల్ల హిడెన్ ఎనిమీస్ యొక్క ఇక్కడ వాళ్ళ యొక్క హిడెన్ ఎనిమీస్కి సంబంధించి మనకి అంతర్గత శత్రువులు, మనకు తెలియని అంతర్గత శత్రువులకి సంబంధించి ఈ 12th హౌస్లో అన్ని గ్రహాలు 6th హౌస్ని చూడటం వల్ల వాళ్ళ ఆస్పెక్టు కొంతవరకు మన మీద ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అలాగే బుధుడు వ్యయంలో ఉండడం కావచ్చు, శుక్రుడు వ్యయంలో ఉండడం కావచ్చు, ఇలాగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనో, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులకి సంబంధించిన విషయాలనో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, సో మొత్తంగా 12th హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క అక్యుములేషన్ అండ్ కంజంక్షన్ మనకి ఒక రకమైన స్ట్రెస్ని, 12th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ లాంగ్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, అలాగే సమ్ డొనేషన్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా. సో ముఖ్యంగా కుజుడు 23వ తారీఖు నుంచి అడుగు పెట్టడం, అక్కడి నుంచి వారం రోజులు 2వ తారీఖు వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి 23వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు గట్టిగా జరుగుతుంది. సో ఇక్కడ మాట్లాడే మాటలు పొదుపుగా మాట్లాడటం,
ఆ, మీ మాటలు అంటే ఇక్కడ ఏంటంటే కుజుడి శత్రుక్షేత్రం ట్రాన్సిట్ రాహుతో కలిసి ఉండటం వల్ల ఓవర్ యాంప్లిఫై చేసి మీ మాటలని సంబంధించి సో ఎంతైనా సరే మాట ద్వారా కానీ ఆర్థిక పరంగా కానీ ఇక్కడ కుజుడి ఎంటర్ అయిన దగ్గర నుంచి రవితో కూడా కంజెక్ట్ అయి ఉండటం వల్ల ఆ 12th హౌస్ ఎక్కువ బర్న్ అవుతూ ఉండటం వల్ల సమ్ ఫియర్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఆల్ ఆఫ్ యువర్ అండర్ గోయింగ్ వర్క్స్, ఏవైతే వర్క్స్ నడుస్తున్నాయో, ఏవైతే పనులు జరుగుతూ ఉన్నాయో, ఏదైతే ఇక్కడ 23వ తారీఖు నుంచి ఇక కుజుడు వచ్చాక కూడా ఈ వారం రోజులు మీరు తీసుకునే ప్రతి స్టెప్ విషయంలో కూడా వ్యాపారంలో అయితే కొత్త కొత్త నిర్ణయాల జోలికి ప్రస్తుతం పోకుండా ఉంటాం. సో మీ త్రూ మిమ్మల్ని ఇమాజినేట్ చేసుకునేది వేరు, బట్ మీ మాటలు విన్నాక మనం ఎలా ఇమాజినేషన్ చేసుకున్నాం, సో కానీ మనం ఇమాజినేషన్ చేసుకున్నట్టు లేదు ఇలా తీరు అన్నట్టు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి దీనివల్ల మెయిన్ ఏంటంటే మాటకి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో వీటి విషయాల్లో కొంచెం ప్రతిదీ కూడా ఏదైనా సరే సమ్ ఎక్స్పెన్సెస్తో, సమ్ స్ట్రెస్తో, స్లీప్ డిస్టర్బెన్స్తో ఇక్కడ మనకి ఎక్కువగా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సివ్ ఫోర్స్ఫుల్ థాట్స్ లాంటివి మైండ్లో ఉన్నప్పుడు మనకి అలాగే నిద్ర పట్టదు. సో అలాగా కుజరవుల యొక్క ఈ హీట్ అండ్ హాట్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ యొక్క యుతి మనకు కొంచెం ఈ 12th హౌస్ని యాక్టివేట్ చేయటం వల్ల స్లీప్లో కూడా కొంచెం మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్, ప్లెజెంట్ స్లీప్, కరెక్ట్ స్లీప్ అనేది లేకపోవటం వల్ల కొంచెం మనకి డ్రౌజీనెస్ లాగా అనిపించటం ఇలాంటివి. సో ఏదైనా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండబోతుంది. ఎప్పుడు దాకా? ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా, ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుజుడు అదే వ్యయ స్థానంలో ఉంటాడు, బుధుడు అక్కడే ఉంటాడు. మార్చి 15న రవి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో కాబట్టి ఏదైనా సరే మార్చి 15 వరకు కూడా కుజరవుల యొక్క యుతి జరుగుతూ ఉంది. సో కాబట్టి కుజ, రవి, బుధ, శుక్ర, రాహులు ఇన్ని గ్రహాలు వ్యయ స్థానంలో ఉంటున్నాయి కాబట్టి ఇది ఎగ్జామ్స్ టైం. పైగా మార్చ్ అంటేనే తప్పకుండా మీనరాశిలో ఉన్న పిల్లలు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నైట్ అవుట్స్ అని చెప్పి ఉన్న టైంలో చదువుకోకుండా నైట్ అవుట్స్ అని చెప్పి అనవసరంగా నైట్ టైము చేసుకుని హెల్త్ పాడు చేసుకొని సఫర్ అవ్వకుండా చాలా వరకు మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు ఏమి పెట్టకుండా ఉండటమే ప్రజెంట్ అయితే బెటర్. అలాగే ఈ రాశికి మనం దాకా చెప్పుకున్నట్టు ఆరోగ్యపరమైన విషయాలు 12th హౌస్లో ఇన్ని ప్లానెట్స్ డైరెక్ట్ 6th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తుంటాయి కాబట్టి అక్కడ హిడెన్ ఎనిమీస్ విషయంలో సో శత్రువుల్ని డిఫీట్ చేయాల్సి వస్తుంటుంది. శత్రువులు అంటే ఓన్లీ మనుషుల రూపంలో ఉంటారు. ఆరోగ్య సమస్యలు కూడా శత్రువుల కింద ఎనీ ప్రాబ్లం. కాబట్టి మీన రాశి వాళ్ళు ఈ యొక్క వ్యయ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క పట్టు ఏదైతే ఉందో లాస్ పోగొట్టుకోవటం ఆర్ ఎక్కువ స్ట్రెస్కి గురవటం, ఖర్చు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండటం. సో వీళ్ళకి లక్ ఏంటంటే మాకు లక్ కూడా ఉందండి ఏలినాటి శనిలో, పైగా రాశిలో శని నడుస్తున్నప్పుడు లక్ ఏంటంటే ఇన్ దిస్ ఓవర్ ఎంటైర్ ద ఇయర్ 2026 ఎంటైర్ ద ఇయర్ డిసెంబర్ వరకు కూడా ఖర్చుల విషయంలో కానీ, స్ట్రెస్ విషయంలో కానీ, ఈ మనం చెప్పుకున్న హిడెన్ ఎనిమీస్ విషయంలో కానీ, ఇతరత్ర వీటిల్లో మోస్ట్ గ్రావిటేటివ్ మంత్ ఓన్లీ దిస్ మార్చ్. సో అదే ఈ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు. సో ఇక్కడైనన్ని ఖర్చులు, ఇక్కడైనన్ని స్ట్రగుల్స్, ఇక్కడ వచ్చిన అబ్స్టెకిల్స్ మళ్ళీ మీకు ఈ ఇయర్లో ఇంత మందం ఇంత చుట్టుముట్టినట్టు ఎప్పుడు రావు. కాలభైరవాష్టకం మర్చిపోవద్దు, కాలభైరవాష్టకం చదువుకోండి.
శ్రీరామ రక్షా స్తోత్రం 23వ తారీఖు నుంచి అసలు వదలొద్దు. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. కుదిరితే నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణలు చేసుకొని చక్కగా శివాలయాన్ని దర్శించుకోవడం ప్రతిరోజు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. చాలా మంచిది. టెన్షన్ తీసుకోకండి. బీపీ ఉన్నోళ్ళు కానీ ఆర్ అదర్ మనకి మెయిన్గా ఈ షుగర్స్కి సంబంధించిన వీటిలో ఇంపాక్ట్ అవుతున్న వాళ్ళు కానీ ఎనీ హెల్త్ ఇష్యూస్ కొంచెం గ్రావిటేటివ్ పెరిగే స్కోప్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి సంబంధించి టెన్షన్స్ స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఇది ఏలినాడు శని మిడ్ ఫేస్లో ఉన్నది. దిస్ ఇస్ వెరీ టఫ్ టైం. ఉన్న పొలంగా జాబులు వదలడానికి అసలు ఎవడో కూడా సాహసం చెయ్యొద్దు. పరిస్థితులు మనకి ఎంత స్ట్రెస్ ఉంది ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నాడు మీకు తెలుస్తుంది. ఇక్కడ 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు వచ్చేది. ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది. ఈ నెల 23వ తారీఖు నుంచి 7వ తారీఖు 23 నుంచి మార్చి 1 వరకు కూడా మనకు కొంచెం ఈ గొయ్యల్లో నుంచి జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలని నేను చెప్తున్నాను. ఈ చెప్పేవాడు తెలుసుకునేవాడు అసలు వినేవాడు ఎవరు లేకపోతే కనీసం మీకు ఇది కూడా తెలియదు, ఏం జరుగుతుందో అసలు తెలియదు. సో బీ ప్లాన్ దిస్ వీక్ అండ్ ఏప్రిల్ 1 వరకు టిల్ ఏప్రిల్ 1 వరకు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీనరాశి వాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.